హాయ్ హలో అండి. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్. నేను మీ పద్మావతి. నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్స్ కొంతమంది కొత్త వాళ్ళు అనుకుంటా అండి, సిల్వర్ సేవింగ్స్ గురించి కూడా చెప్పమంటున్నారు. అంటే ఇప్పుడు గోల్డ్ కొనలేని వాళ్ళు అనుకోండి, సిల్వర్ సేవింగ్స్ ఇప్పుడు మనం సిల్వర్ కొనుక్కుంటే వాటి మీద ఇన్వెస్ట్ చేసుకుంటే ఎంతవరకు బెనిఫిట్స్ ఉంది అని చెప్పి అడుగుతున్నారు. సో సిల్వర్ ఇప్పుడు మనకి గోల్డ్‌లో లాగా ప్యూరిటీ 22 క్యారెట్, 24 క్యారెట్ ఇట్లా ఉంటుంది కదా! మరి సిల్వర్‌లో ప్యూరిటీ ఎలా చూసుకోవాలి? తర్వాత సిల్వర్ ఎక్స్‌చేంజ్ చేసుకుంటే వాళ్ళు వాల్యూ ఎంతవరకు ఇస్తారు? ఒకవేళ పీస్ రేట్ అంటున్నారు, గ్రామ్ రేట్ అంటున్నారు. ఇట్లా సిల్వరు రకరకాలుగా చెప్తున్నారు కదండీ! వీటి మీద కొంచెం మాకు అవగాహన తక్కువగా ఉందని చెప్పి ఒక 5, 6 మంది కామెంట్స్ అడుగుతున్నారు సిల్వర్ వీడియోస్ చేయమని. పాత వీడియోస్ చాలా కంటెంట్ పెట్టున్నానండి. రకరకాల కంటెంట్స్ పెట్టున్నాను సిల్వర్ మీద. సో, కొత్త వాళ్ళు అడుగుతూ ఉన్నారు. సో, అది కూడా చెప్తానండి. ఈరోజు సిల్వర్ ప్రైస్ అయితే ₹99 ఉందండి. ఇప్పుడు ఒక 2 రోజులుగా 99, 100 అట్లా ఉంది సిల్వరు. సో, ఈరోజైతే ₹99. ఇక్కడ మనం సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే కొన్ని ఇంపార్టెంట్ విషయాలైతే గుర్తుపెట్టుకోవాలండి. సో, పాత వీడియోస్ కూడా చూడండి. వీలైతే నేను లింక్ ఇస్తాను. కాయిన్స్ కొంటే బెస్టా? ఏది కొంటే బెస్ట్ అని నేను కొంచెం క్లారిటీ ఇస్తూ చాలా వీడియోస్ చేశానండి సిల్వర్ మీద కూడా. సో, పాత వాళ్ళకి ఐడియా ఉంటుంది. కొత్త వాళ్ళైతే గనక పాత వీడియోస్ కూడా ఒకసారి చూడండి. ఓవరాల్‌గా మీకు 2, 3 వీడియోలు చూసారంటే క్లారిటీ వస్తుంది. ఒకవేళ మీరు సిల్వర్ మీద ఇన్వెస్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి. సో, ఇంపార్టెంట్ థింగ్స్ ఏమంటే వస్తువుల రూపంలో మనం వెండి కొంటే మాత్రం కొంచెం ప్యూరిటీ అనేది తక్కువే ఉంటుంది. అది ఎక్కడ కొన్నా కూడా, మనం ఎలాంటి షాప్స్‌లో కొన్నా కూడా. నెక్స్ట్ కాయిన్స్‌కైతే మాత్రం మనకు ప్యూర్‌గా దొరుకుతుంది. అంటే 999 అని చెప్పి మనకి 999 ప్యూరిటీతో కాయిన్స్, బార్స్ దొరుకుతాయండి. ఇక జ్యువెలరీ విషయానికొస్తే ఈ మధ్య మనకి సిల్వర్ జ్యువెలరీ కూడా బాగా ట్రెండ్ అవుతుంది కదా! సో, మనకు వాటిని ప్యూరిటీతో ఇస్తున్నారు. 92.5% ప్యూరిటీతో సిల్వర్ ఆర్నమెంట్స్ కూడా దొరుకుతున్నాయి. ఎక్స్‌చేంజ్ అప్పుడు 50%, 60% వరకు ఇస్తున్నారు. మళ్ళీ ఎక్స్‌చేంజ్ చేసుకున్నప్పుడు వాటికి వాల్యూ అలా ఉంటోంది. ఇప్పుడు ఉదాహరణకి మనం పూజా వస్తువులు కొనుక్కున్నట్లయితే వాటిలో ప్యూరిటీ 70%, 80%, 85% అంటే షాప్స్‌ని బట్టి కొంచెం బ్రాండెడ్ షాప్స్‌లో అనుకోండి 80 వరకు ఉంటున్నాయి ప్యూరిటీ. అదే లోకల్ షాప్స్‌లో మీరు చిన్న షాప్స్ తీసుకున్నట్లయితే 50%, 60% మాత్రమే వెండి ఉంటుంది. అంటే వెండి వస్తువుల తయారీకి కూడా అదర్ మెటల్స్ వాడుతారు. కాబట్టి మనకి బ్రాండెడ్ షాప్స్‌లో కొంచెం తీసుకుంటే మీరు మీ దగ్గర ఉన్న వస్తువుల మీద ఒకసారి చూడండి. 80% ప్యూరిటీతో ఉంటుంది. 80, 75, 85 ఇట్లా నంబర్‌తో ఉంటుంది. సో, అది ప్యూరిటీ అనమాట. ఆ ప్యూరిటీతో వాళ్ళు ఆర్నమెంట్ చేసినట్టు లెక్క. సో, ఇకపోతే మనకి ప్యూర్ సిల్వర్ వస్తువు రూపంలో కొనుక్కోలేమా అంటే ఖచ్చితంగా వస్తువు రూపంలో మనకి ప్యూర్‌గా అయితే ఉండదు. ఇప్పుడు మనకి 22 క్యారెట్, 24 క్యారెట్ ఎట్లా మనకి గోల్డ్‌లో ప్యూరిటీ ఉంటుందో అంత ప్యూర్‌గా మనకి సిల్వర్‌లో అయితే జ్యువెలరీ దొరకదు. అంటే వస్తువులు ఇప్పుడు మనకేదైనా పూజా వస్తువులు, ప్లేట్లు లాంటివి తీసుకోవాలంటే అంత ప్యూరిటీతో ఉండదు. ఖచ్చితంగా 80% వరకే ఉంటుంది ప్యూరిటీ. సో, ఓన్లీ కాయిన్స్‌లో మాత్రమే మనం కొంతవరకు ప్యూరిటీని ఎక్స్‌పెక్ట్ చేయగలం. అది కూడా 999తో మనకు కాయిన్స్ వస్తాయి. ఈవెన్ మీరు బ్రాండెడ్ షాప్స్‌లో తీసుకున్నా కూడా ప్యూరిటీ అనేది చెక్ చేసి తీసుకోండి కాయిన్స్ కొనేవాళ్ళు. ఇకపోతే సిల్వర్‌కి వేస్టేజ్ ఎంతుంటుంది అంటున్నారు కదా! సో, ఆహ్, ఆహ్, చిన్నవి వస్తువులకి ఒకవేళ ఇప్పుడు గొలుసులు, చిన్న పిల్లలకి మనం కడియాలు అలాంటివి కొంటాం చూడండి. మెట్టెలు అలాంటి వాటికైతే పెద్దగా వేస్టేజ్ ఏమి ఉండదండి. అంటే కొన్ని షాప్స్‌లో అంటే ఇప్పుడు నేను జీఆర్‌టీ గురించి చెప్తున్నాను. చిన్న వస్తువులకైతే వేస్టేజ్ పెద్దగా లేదు కానీ, పెద్ద వస్తువులు ఇప్పుడు పూజా థింగ్స్ అనుకోండి పెద్ద పెద్ద వాటికి వేస్టేజ్ అయితే వేస్తున్నారు. మేకింగ్ అయితే లేదు గానీ సిల్వర్‌లో ఏ వస్తువు తీసుకున్నా మేకింగ్ అయితే ఉండదు కానీ, కొంచెం పెద్ద వస్తువుల్లో పూజకు సంబంధించిన వస్తువులు, ప్లేట్లు అలాంటివి తీసుకుంటే మాత్రం వేస్టేజ్ అయితే వేస్తున్నారు. అది డిపెండ్స్ అపాన్ డిజైను, వస్తువుని బట్టి ఉంటుందండి. సో, చిన్న పిల్లలకనుకోండి ఇప్పుడు కిడ్స్‌కి మనం చిన్న బ్యాంగిల్స్ కొంటాము, కడియాలు కొంటాము, నల్లపూసల గాజులు కొంటూ ఉంటాము. తర్వాత లేడీస్‌కి రింగ్స్, ఫ్యాన్సీ రింగ్స్ ఇవన్నీ కూడా అండి మనకి పీస్ రేట్ ఇస్తారు. కీ చైన్స్ ఇవన్నీ కూడా మనకి వెయిట్ ట్యాగ్‌లో ఎంత ఉంటుందో అంత అమౌంట్ మాత్రం పే చేయాలి. అంటే పీస్ రేట్ కూడా ఉందని అడిగారు కదా! ఉంది. పీస్ రేట్‌లో అన్ని వస్తువులు పీస్ రేట్‌కి అమ్మరు. అలానే అన్ని వస్తువులు గ్రామ్ రేట్‌కి అమ్మరు.
కొన్ని రకాల వస్తువులు ఇప్పుడు చెప్పింది చిన్న చిన్న పిల్లల బ్యాంగిల్స్, కడియాలు, రింగ్సు, చిన్న చిన్న లాకెట్స్, డాలర్లు అంటారు కదా, అవన్నీ కూడా మనకి పీస్ రేటే ఇస్తారు. సో మనం దాంట్లో గ్రామ్ వెయిట్ చెక్ చేసుకున్నప్పటికీ వెయిట్ కూడా ఉంటుంది. బట్ వాళ్ళు ఒక ప్రైస్ ట్యాగ్ వేసేస్తుంటారు ఆ వస్తువు మీద. అవంతానే మనం అమౌంట్ పే చేసి తీసుకోవాలి. ఇది చిన్న షాపులు కాదు, పెద్ద షాపులు కాదు. ఈ సిల్వర్ విషయానికొస్తే మాత్రం ఒక్కొక్క షాపులో ఒక్కొక్క రకంగా ఉంటుంది. సో దీనికంటూ ఒక స్టాండర్డ్‌గా రాలేదు. ఒక గవర్నమెంట్ నుంచి ఒక జీవో లాంటిది ఇంతవరకు ఎప్పుడు కూడా సిల్వర్ మీద పాస్ చేయలేదండి. సో ఇంత స్టాండర్డ్ మెయింటైన్ చేయండి, ఇంత ప్యూరిటీ మెయింటైన్ చేయండి అని అట్లా ఏమీ లేదు కాబట్టే షాప్‌ని బట్టి అమ్మేస్తూ ఉంటారనమాట. అది ఒకటి మీరు తెలుసుకోవాలి. నెక్స్ట్ పెద్ద వస్తువుల విషయానికొస్తే గ్రామ్ రేటుగా ఎట్లా అమ్ముతారంటే, ఇప్పుడు కలశం చెంబులు, దీపాలు, ప్లేట్లు, ఈ గంటలు, కుంకుమ భరిణ, ఇవన్నీ కూడా గ్రామ్ రేటు వేస్తారు. ప్లస్ వేస్టేజ్ ఉంటుంది. పెద్ద పెద్ద వస్తువులు, డిజైనర్ పీసులు, ఇప్పుడు అష్టలక్ష్మి కలశం ఇట్లా చూస్తూ ఉంటాం కదా. సో ఇవన్నీ కూడా పెద్ద వస్తువులకి మాత్రమే వాళ్ళు గ్రామ్ రేటు బట్టి వెయిట్ బట్టి ఉంటుంది. ప్లస్ వేస్టేజ్. మేకింగ్ అనేది మ్యాక్సిమం ఎక్కడా లేదులేండి వెండి మీద. ఒకప్పుడు ఉండేది. వెండి మీద వేస్టేజు ఉండేది. మనకి మేకింగ్ కూడా ఉండేది. బట్ ఇప్పుడు మేకింగ్ అయితే లేదు, వేస్టేజ్ అయితే ఉంది. నెక్స్ట్ సిల్వర్ మనం ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు మనకి ఎట్లా వాల్యూ ఉంటుంది అనే విషయానికొస్తే, ఇప్పుడు జీఆర్టీ విషయానికొస్తేనండి నాకు తెలిసిన వరకు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అన్ని షాపుల్లోనూ చెప్పాను కదా, షాపుని బట్టిచ్చి ఒక్కొక్క షాపులో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఇక్కడ ఒక 2 షాపుల గురించైతే చెప్తాను. జీఆర్టీలో సేమ్ ఒక వస్తువు తీసుకెళ్లారనుకోండి, వస్తువు అక్కడ కొన్నదే అయినప్పటికీ వాళ్ళ షాప్‌లో కొన్నప్పటికీ 75% వాల్యూ ఇస్తారు. 25% లెస్ చేస్తారు. అదే మీరు అదర్ షాప్స్‌లో కొన్న వస్తువుని జీఆర్టీలో గనక మార్చాలనుకుంటే ఎక్స్‌చేంజ్ చేస్తే 65% వాల్యూ ఇస్తారు. 35% లెస్ చేస్తారు. సో కొన్ని షాపుల్లో అయితే కళ్యాణ్ జ్యువెల్లర్స్ లాంటిదైతే వాళ్ళ దగ్గర కొన్న వస్తువు మాత్రమే వాళ్ళు తీసుకుంటారు. ఓకేనా? సో అలా ఉంటుంది కళ్యాణ్ జ్యువెల్లర్స్‌లో అయితే. ఇక లలితాలో అయితే, లలితాలో కొన్న వస్తువే అయినా మీరు అక్కడే మార్చితే 68% వాల్యూ ఇస్తారు. 32% లెస్ చేస్తారు. సో వాళ్ళ షాప్‌లో కొన్నా కూడా వాళ్ళు ఇంత ఇస్తున్నారు. నెక్స్ట్ అదర్ షాప్స్‌లో కొని మీరు లలితాలో గనక మార్చుకోవాలనుకుంటే, అంటే ప్రెజెంట్ ఉన్న సిట్యుయేషన్ చెప్తున్నాను. 63% వాల్యూ ఇస్తారు. అదర్ షాప్స్‌లో కొన్న వస్తువుకి లలితాలో 37% లెస్ చేసి మిగిలిన దానికి మీకు 63%కి డబ్బు అనేది ఇస్తారు. సో ఈ విధంగా కొన్ని రకాల షాపుల్లో వాళ్ళ దగ్గర కొన్న వస్తువులు మాత్రమే వాళ్ళు తీసుకుంటారు. కొన్ని షాపుల్లో అదర్ షాప్స్ నుంచి కొన్నవి ఇక్కడ మారుస్తున్నాము అంటే వాళ్ళ షాపుల్లో కన్నా కూడా కొంచెం తక్కువే వాల్యూ చేసి ఇస్తారు. అది పక్కా. సో దాన్ని బట్టి ఇంక మనం ఎంతవరకు ఇన్వెస్ట్ చేయాలనేది మీరు ఆలోచించుకోండి. ఇంకా వస్తువుల రూపంలో కొని ఫ్యూచర్‌లో మనం ప్రాఫిట్ పొందుతామా అంటే, ఇప్పుడు ఒక 10 ఏళ్ల క్రితం కొన్న వస్తువులకి ఇప్పుడు వాల్యూనే. బట్ మీరు మార్చుకుంటే మీకు లాభం అయితే ఉండదు. మీ దగ్గరే పెట్టుకొని ఉంటే ఎప్పటికైనా మీ దగ్గరున్న వస్తువుకి వాల్యూ పెరిగినట్లే. ఆ విధంగా అయితే మనకు ప్రాఫిట్ కనిపిస్తుంది. కానీ వస్తువుల్ని కొని, వస్తువుల మీద ఇన్వెస్ట్ చేసి, వాటిని మళ్ళీ ఎక్స్‌చేంజ్ చేసేసి లాభం పొందవచ్చా అంటే లాసే. అది ఖచ్చితంగా చెప్తానండి. వెండి వస్తువులుగా కొంటే మాత్రం ఎప్పుడు మార్చుకున్నా మనకి దాంట్లో ప్యూరిటీని బట్టే తీసుకుంటారు కాబట్టి, మనం మార్చేటప్పుడు ఖచ్చితంగా లాసే. అప్పటికి లాసే. బట్ ఒక 10 ఏళ్ల తర్వాతో, 20 ఏళ్ల తర్వాతో మీరు మార్చుకుంటే, మీరు 20 ఏళ్ల ముందో, 10 ఏళ్ల ముందో ఒక ఉదాహరణకి ఇప్పుడు కొన్నారనుకోండి, ఒక 10, 20 ఏళ్ల తర్వాత మార్చుకుంటే ప్రాఫిట్టే. బట్ అప్పటికైనా కూడా మీకు అప్పుడు పెరిగిన వాల్యూని బట్టి ఫుల్లుగా అయితే 100% మీకు అమౌంట్ ఇవ్వరు కాబట్టి అది లాసే మనకి. సో మన దగ్గర ఉన్న వస్తువుకి వాల్యూ అయితే పెరుగుతుంది. మార్చుకున్నప్పుడైతే లాస్ అవుతాం. అదొకటి గుర్తుంచుకోండి. కాబట్టే మనకి ప్రాఫిట్ కనిపించాలి అనుకుంటే మీరు కాయిన్స్ కొనుక్కోండి. ఎందుకంటే కాయిన్స్‌కి ఎట్లాగూ వేస్టేజ్ ఏమీ ఉండదు. మేకింగ్ అలా ఏమీ ఉండదు కాబట్టి కాయిన్స్ మీద ఇన్వెస్ట్ చేసుకున్నప్పుడు అది కూడా అండి వెంటనే ఎక్స్‌చేంజ్ చేసుకుంటే పెద్దగా ప్రాఫిట్ ఉండదు. ఇప్పుడు కొని ఒక 10 ఏళ్ల తర్వాతో, 20 ఏళ్ల తర్వాతో ఫ్యూచర్‌లో మీరు క్యాష్ చేసుకోవాలనుకుంటే కాయిన్స్ మీద కొంత ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి ఎట్లాగూ మనకు బంగారంతో పాటు సిల్వర్ కూడా పెరుగుతోంది. అంటే బంగారం పెరిగినంత పెరగకపోయినా సిల్వర్ కూడా దాని వాల్యూకి తగినట్టుగా పెరుగుతూనే వస్తూ ఉంది. సో బంగారు, వెండి పెరుగుతూనే ఉన్నాయి కానీ ఏం తగ్గడం లేదు కాబట్టి ఆ రకంగా చూసుకుంటే మనం ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ప్లేసు బంగారందే. సో సెకండ్ ప్లేసు సిల్వర్‌ది. బట్ అయినా కూడా వస్తువుల రూపంలో దాచుకుంటే మాత్రం లాసే.
వస్తువులు కూడా ఎలా కొనుక్కోవాలో నేను సజెషన్స్ చెప్తాను, మీరు ఫాలో చేయండి. ఇప్పుడు ఎవరైనా కూడా అండి, మిడిల్ క్లాస్ కావచ్చు, బిలో మిడిల్ క్లాస్ కావచ్చు, అప్పర్ మిడిల్ క్లాస్ కావచ్చు, వాళ్ళ రేంజ్‌కి తగ్గట్టుగా కొన్ని వస్తువులు లిమిటేషన్ పెట్టుకోండి. ఇప్పుడు గోల్డ్‌కి ఎట్లా అయితే చెప్పానో, ఈ సిల్వర్ కూడా కొంచెం లిమిటేషన్స్ పెట్టుకోండి. లిమిటెడ్‌గా కొనుక్కోండి. కొన్ని ఇంపార్టెంట్ వస్తువులు మీకేది అవసరమో, మీకేది నీడ్ ఉందో, ఉదాహరణకి పిల్లలనుకోండి గొలుసులు కొంటాము, కడియాలు కొంటాము, మొలతాడు కొంటాము. మగ పిల్లలకైతే చిన్న చిన్న వాళ్ళకి తినిపించడానికి, ఫీడింగ్ చేయడానికి బౌలు, స్పూను, ప్లేటు, టంబ్లర్ ఇలాంటివి కొంటాం కదా! అలాంటి వరకు లిమిటెడ్‌గా ఎంత వెయిట్‌లో కావాలో కొనిపెట్టుకోండి. నెక్స్ట్ పూజా వస్తువులు కూడా కొన్ని వాడుతూ ఉంటాం కదా హిందువులు. సో, దానికి తగినట్టుగానే వాటికి కూడా కొంచెం లిమిటెడ్‌గా తీసుకోండి. అంటే దీపాలు కానివ్వండి, ప్లేటు, హారతి పళ్ళెం, కలశం, చెంబు లాంటివి, మనకి ఉద్దరణి, పంచపాత్ర ఇట్లా ఇవి ఉండాలి మినిమమ్. అంటే మీ కోరికలండి. ఇది ఎవరి వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి, వాళ్ళకున్న కోరికలను బట్టి, వాళ్ళకున్న అవసరాలను బట్టి ఒక లిమిటేషన్ పెట్టుకొని మీకు మీరే ఆ వస్తువులైతే కొనిపెట్టుకోండి. అవి మీకు మన్నుతాయి. వెండి అనేది తరతరాలు మన్నుతాయి బంగారంలాగే. సో, మన్నినన్ని నాళ్ళు మీరు వాడుకోవచ్చు చక్కగా. పూజ వస్తువులంటే మనం రేర్‌గానే వాడతాం కాబట్టి, వారానికి ఒకసారో, 2 సార్లో లేదా ఇట్లా పూజలు, మనకి పండగలు, పర్వదినాల్లో వాడేవాళ్ళుంటారు. రోజు వాడేవాళ్ళుంటారు. అది వాళ్ళ ఆర్థిక స్తోమతను బట్టి లిమిటేషన్ పెట్టుకొని కొనుక్కోండి. మినిమమ్ ఇవుంటే చాలు అనేసి. సో, దాని తర్వాత మీరేదన్నా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే గోల్డ్ మీద పెట్టండి. లేదా నాకు సిల్వర్ కూడా బల్క్‌గా నేను కొనుక్కోవాలనుకుంటే, మీకు సిల్వరు గ్రాముల నుంచి, 1 గ్రాము నుంచి కేజీ బార్లు వరకు కూడా మనకు దొరుకుతాయి. సో, ఆ విధంగా కొనిపెట్టుకోండి. కాయిన్స్, బార్స్, బిస్కెట్స్ లాంటివి తీసి పెట్టుకుంటే ఫ్యూచర్‌లో ఒక 10, 20, 30 ఏళ్ల తర్వాత మీరు వాటిని అమ్మినా, అంటే ఎక్స్‌చేంజ్ చేసుకున్నా మనకు వాటి మీద ప్రాఫిట్ అనేది కనిపిస్తుంది. సో, వస్తువుల రూపంలో తీసుకొని వాటికి వేస్టేజ్ అంతా వేసుకొని, తీసుకున్న తర్వాత లాస్ట్‌లో మార్చేటప్పుడు 75% అంటే 25% లాసే కదా! లేదా 30% లాస్ ఉంటుంది కదా! కాబట్టి బంగారంతో కంపేర్ చేస్తే వెండి అనేది ఎప్పటికీ సెకండ్ ప్రియారిటీనే. సో, ఇదే అండి. మీకు డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిందనుకుంటాను. సో, కాయిన్స్ కొనుక్కోండి. కొనాలి అనుకునేవాళ్ళు. అప్పుడప్పుడు డబ్బులున్నప్పుడు, బంగారం కొనలేము అనుకునేవాళ్ళు వెండి కాయిన్స్ కొనిపెట్టుకోండి. బట్ ఫ్యూచర్‌లో ఒక 5 ఏళ్ల తర్వాతనో, 10 ఏళ్ళో, 20 ఏళ్ల తర్వాతనో మీకు ప్రాఫిట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. వస్తువు రూపంలో మారిస్తే మాత్రం ఎలాంటి ప్రాఫిట్ అయితే ఉండదు. మన దగ్గర ఉన్న వస్తువుకి వాల్యూ పెరగొచ్చు కానీ, దాన్ని ఎక్స్‌చేంజ్ చేయడం వల్ల మనం ఏదైతే ప్రాఫిట్ పొందామో అవంతా కూడా మనం లాస్ అవ్వాల్సొస్తుంది. కాబట్టి కొన్న వస్తువులు మీ దగ్గరే అంటిపెట్టుకోండి. జాగ్రత్తగా ఏళ్ల తరబడి మెయింటెనెన్స్ చేసుకోండి. అంటే మనకెంత అవసరమో అంతవరకే కొనుక్కోండి వస్తువులు. ఇదేనండి ఇవాల్టికి ఈ వీడియో. మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయనుకుంటాను. ఇంకేవైనా డౌట్స్ ఉంటే కమెంట్స్‌లో అడగండి. రిప్లై చేస్తాను. మరొక మంచి వీడియో అయితే మళ్ళీ కలుసుకుంటానండి. థ్యాంక్ యూ. బాయ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.